ఎల్నినో వల్ల సకాలంలో వర్షాలు కురవకపోవడంతో జూన్, జూలై మాసాల్లో పంటలను సరిగ్గా విత్తుకోలేకపోయారు రైతులు. ఆగస్టు మాసంలో అక్కడక్కడ అడపాదడపా కురుస్తున్న వర్షాలతో ఆలస్యంగా విత్తుకునేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. అయితే ఆలస్యంగా సాగు చేసేటప్పుడు ఆయా ప్రాంతాల్లో కొన్ని రకాల పంటలు మాత్రమే అనువుగా ఉంటాయి. ఆగస్టు మాసంలో కర్నూలు జిల్లాలో వేసుకోదగ్గ పంటలు, రకాల గురించి సూచిస్తున్నారు కర్నూలు జిల్లా బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ రాఘవేంద్ర చౌదరి. ఎల్లినో ప్రభావం వలన మనకి జూన్, జూలై మాసంలో తక్కువ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రస్తుతం మనకి చాలా చోట్ల మనకి రైతులు పొలాలను ఖాళీగా ఉంచడం జరిగిందండి. ప్రస్తుతం మనకు ఆగస్టు మాసంలో కురుస్తున్నటువంటి ఈ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలను ఉపయోగించుకొని ఆగస్టు మరియు సెప్టెంబర్ మాసంలో ఎర్ర నేలల్లో మనం జొన్న, సజ్జ, కొర్ర, ఉలవలు, అలసంద ఈ పంటలు వేసుకోవచ్చండి. కొర్ర పంటలో కనుక గమనించినట్లయితే కొర్ర పంట మనకి 75 నుంచి 80 రోజుల్లో చేతికి వస్తుందండి. మరియు బెట్టం తట్టుకున్నటువంటి రకాలను కనుక మనం పరిశీలిస్తే సూర్యనంది రకం పంటకాలం 75 రోజులు, మనకి దిగుబడి ఎకరాకి 8 నుంచి 9 క్వింటాల నికర దిగుబడిని ఇస్తుందండి. మనకి అదే మహానంది రకం పంటకాలం 85 నుంచి 90 రోజులు, ఎకరాకి దిగుబడి 11 నుంచి 12 క్వింటాలు ఇస్తుంది. బెట్టను బాగా తట్టుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి 3156 పంటకాలం వచ్చేసి 80 నుంచి 85 రోజులు, దిగుబడి 11 క్వింటాల దాకా నికర దిగుబడి మనకి రావడం జరుగుతుంది. అగ్గి తెగులు, తుప్పు తెగులు కూడా సమర్థంగా తట్టుకుంటుంది. అదే కనుక మనకి జొన్న పంటలో అధిక దిగుబడినిచ్చే రకాలను కనుక గమనించుకున్నట్లయితే నంద్యాల తెల్లజొన్న పంటకాలం వచ్చేసి 110 నుంచి 115 రోజులు, గింజ దిగుబడి ఎకరాకి 10 నుంచి 12 క్వింటాల దిగుబడిని ఇస్తుందండి. అదే నంద్యాల పచ్చజొన్న NTJ 2667 మనకి పంటకాలం వచ్చేసి 110 నుంచి 115 రోజులు, మనకి దిగుబడి 10 నుంచి 12 క్వింటాల గింజ దిగుబడి నికరంగా రావడం జరుగుతుందండి. అదే ఎర్ర నేలల్లో మనం సజ్జ కూడా వేసుకోవచ్చండి. ఆగస్టు, సెప్టెంబర్ మాసంలో ఈ సజ్జలో కనుక మనము రకాలను పరిశీలించినట్లయితే మనకి ABV 04 అనే రకము మనకి స్వల్పకాల వ్యవధిలో వచ్చి బెట్టను బాగా తట్టుకొని ప్రస్తుతం ఎల్నినో ప్రభావంలో మంచి అనుకూలమైన రకం అండి. పంటకాలం వచ్చేసి 80 నుంచి 86 రోజులు, దిగుబడి వచ్చేసి మనకి 10 నుంచి 11 క్వింటాల గింజ దిగుబడి రావడం జరుగుతుంది. AP HB 126 అనే హైబ్రిడ్ రకం కూడా మనకి విడుదల చేయడం జరిగిందండి. పంటకాలం వచ్చేసి 85 నుంచి 90 రోజులు, దిగుబడి 12 నుంచి 15 క్వింటాల దాకా గింజ దిగుబడి రావడం జరుగుతుందండి. అదే ఎర్ర నేలల్లో మనకి అలసంద కూడా వేసుకోవచ్చండి. మనకి అలసంద పంటకాలం వచ్చేసి 90 రోజులు, మనకి అలసందలో అధిక దిగుబడినిచ్చే రకాలు కనుక పరిశీలించినట్లయితే TPTC 29 అనే రకం కూడా అధిక దిగుబడినిచ్చే రకము. అదే మనకి ఉలవలు కనుకైతే ఆగస్టు 2వ పక్షం నుంచి సెప్టెంబర్ చివరి వరకు వేసుకోవచ్చు. ఉలవలో మనకి ATP HG 11, CR HG 19 అనే రకాలు కూడా మనకి అనుకూలమైనటువంటి రకాలండి. ఎర్ర నేలల్లో మరియు బరువైన నల్లరేగడి నేలల్లో మనకి మినుము మరియు పెసర కూడా వేసుకోవచ్చు. మనకి మినుములో అధిక దిగుబడినిచ్చే రకాలు గనక పరిశీలించినట్లయితే TBG 104, LBG 904, LBG 932, LBG 757 ఈ రకాలు వచ్చేసి మనకి అత్యంత అనుకూలం అండి. బెట్ట పరిస్థితుల్లో కూడా వేసుకోవడానికి 2-3 తేలికపాటి తడులించుకునే రైతులు కూడా ఏమైనా ఉంటే ఈ మినుములో ఈ రకాలని సాగు చేసుకోవచ్చండి. అదే మనకి పెసర వచ్చేసి తేలికపాటి ఎర్ర నేలల్లో మరియు బరువైన నల్లరేగడి నేలల్లో కూడా పెసర సాగు చేసుకోవచ్చు. మనకి పెసర పంటకాలము 75 రోజులకి పూర్తవుతుంది. అధిక దిగుబడినిచ్చే రకాలు కనుక మనం పరిశీలించినట్లయితే మనకి LGG 607 పంటకాలం వచ్చేసి మనకి 75 నుంచి 80 రోజులండి. మనకి దిగుబడి 8 నుంచి 9 క్వింటాల నికర దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి LGG 630 అనే రకం పంటకాలం వచ్చేసి 75 రోజులు, ఎకరాకి 7 నుంచి 8 క్వింటాల నికర దిగుబడిని ఇచ్చేసి పల్లాకు తెగులు కూడా తట్టుకుంటుందండి. అదే మనకి ఇంకో రకం LGG 574 అనే రకం కూడా మనకి అనుకూలమైన రకం. అది కూడా మనకి పంటకాలం 75 నుంచి 80 రోజుల్లో పంటకాలం పూర్తయి మనకి ఎకరాకి 8 నుంచి 9 క్వింటాల దిగుబడి వచ్చి పల్లాకు తెగులను కొంతవరకు తట్టుకుంటుంది.